అధికారంలో ఉన్నప్పుడు ఆయన దూకుడు మామూలుగా ఉండేది కాదు. ప్రత్యర్థులపై వేరే లెవెల్లో విమర్శలతో విరుచుకుపడేవారు. ఆయన తీరుతో ఆ నియోజకవర్గం పొలిటికల్ గా నిప్పులు కక్కుతూ ఉండేది. మరి ఎందుకు ఇప్పుడు మాట మాత్రంగానైనా స్పందించడం మానేశారు? పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఎందుకుంటున్నారు? ఇప్పుడు ఇదే అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆయన ఎవరు? ఆయనలో ఎందుకు వచ్చింది మార్పు? పెద్దపల్లి బీఆర్ఎస్ కు పెద్ద కష్టం. మౌన ముద్రలో మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీరుతో గులాబీ సేనలో గందరగోళం. పెద్దపల్లి అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున వరుసగా 2 సార్లు విజయం సాధించిన మనోహర్ రెడ్డి 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత గప్చుప్ అయిపోయారు. కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన విజయ రమణారావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా దూసుకుపోతుంటే 10 ఏళ్లు రాజ్యమేలిన మాజీ మాత్రం మౌనంగా ఉండిపోవడం గులాబీ శ్రేణుల్లో కలవరపరుస్తోంది. నిజానికి ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ బలంగానే ఉంది. మనోహర్ గెలిచిన 2 సార్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా విజయ రమణారావు గట్టిపోటీనే ఇచ్చారు. అయితే మూడోసారి కాంగ్రెస్ గాలి కలిసి రావడంతో ఆయనకు విజయం ఖాయమైంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనోహర్ రెడ్డి ఎలా ఉండేవారు, ఇప్పుడెలా మారిపోయారు అనే చర్చ లోకల్ గా జరుగుతోంది. ఇప్పుడు 2018 నుంచి 23 మధ్య మనోహర్ రెడ్డి వర్సెస్ విజయ రమణారావు అన్నట్టుగా ఉండేది వ్యవహారం. ఇష్యూ ఏదైనా నియోజకవర్గంలో పొలిటికల్ నిప్పులు కురిసేవి. ఇద్దరు నాయకులు ప్రజల్లో ఉంటూ విమర్శలు ప్రతి విమర్శలతో పొలిటికల్ హడావిడిని హోరెత్తించేవారు. వాళ్ళిద్దరి వైరం దేవుడి గుళ్ళో ప్రమాణాల దాకా వెళ్లిందంటేనే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాంటి చోట ఒక్క ఓటమితో కుదేలైనట్లుగా వ్యవహరిస్తున్నారు మనోహర్ రెడ్డి. మనోహర్ రెడ్డిలో రాజకీయంగా మునుపటి దూకుడు లేదు. ప్రత్యర్థులపై విమర్శల్లో వాడి లేదు. పోనీ పార్టీ కార్యక్రమాల్లోనైనా యాక్టివ్ గా ఉన్నారా అంటే అదీ లేదు. దీంతో పార్టీ కోసం తమ నాయకుడు సరైన సమయం కేటాయించడం లేదని ఆవేదనలో మునిగిపోయారట గులాబీ కార్యకర్తలు. అప్పట్లో విజయ రమణారావు ప్రతిపక్ష నేతగా విమర్శలు గుప్పిస్తే మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా కౌంటర్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మనోహర్ రెడ్డిలో ఆ ఫైర్ కనిపించడం లేదట. దీంతో అధికార కాంగ్రెస్ ఇక్కడ మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్ అధిష్టానం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిస్తోంటే ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అధికారం కోల్పోయిన 15 నెలల్లో ఇక్కడ బీఆర్ఎస్ కు సంబంధించిన ఒక్క ముఖ్యమైన కార్యక్రమం కూడా జరగలేదంటేనే ప్రతిపక్ష పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కీలక నేత దూకుడుగా లేకపోవడంతో క్యాడర్ కూడా మౌనంగానే ఉండిపోయింది. మిగతా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు టాప్ గేర్లో వెళ్తుంటే ఇక్కడ మాత్రం రివర్స్ గేర్లో వెళ్తున్నాయి. ప్రజా సమస్యలపై ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు లేవు. ప్రత్యర్థులపై విమర్శలు లేవు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కోవడం ఇబ్బందిగా మారుతుందని గులాబీ నేతలు కలవరపడుతున్నారు. అయితే తమ నాయకుడు దూకుడుగానే ఉన్నారని, ఎమ్మెల్యేకి కాస్త సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కామ్గా ఉంటున్నారని మనోహర్ రెడ్డి అనుచరులు చెప్తున్నారు. సమయం చూసుకుని బరిలో దిగుతారని చెప్పుకొస్తున్నారు. మరి మనోహర్ రెడ్డి మౌనం వీడేదెప్పుడో, కారు పార్టీ లైన్లో పడేదెప్పుడో